నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. చిన్నప్పటి నుంచి కాలేజ్‌లో లాస్ట్ బెంచ్. అండ్ అంత పర్సెంటేజ్‌లు కూడా అంత పెద్దగా ఏం లేదు. నేను గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయగలనా అనుకునేటువంటి సందేహంలో ఉండేటువంటి స్టూడెంట్స్ కోకొల్లలు ఉన్నారు. నేను పెద్దగా చదువుకోలేదు. లాస్ట్ బెంచ్ నేను. క్లాస్‌లో ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాను. అలా అని చెప్పేసి పర్సెంటేజ్ కూడా ఆ మాత్రం యావరేజే ఉంది. పెద్ద పర్సెంటేజ్ కూడా కాదు నాది. నేను అర్హుడినా కాదా అనుకునేటువంటి డైలమా ఫేజ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్, లాస్ట్ బెంచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గవర్నమెంట్ సెక్టార్‌లో రావాలి అనుకునేటువంటి ఉత్సాహం ఉన్నా కూడా ఆ డైలమా ఫేజ్ దగ్గర ఆగిపోయినటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఒకటే అండి, నిజంగా చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నేను లాస్ట్ బెంచర్‌నే. ఆహ్, ఎంత చిన్నప్పటి నుంచి అంటే రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ క్లాస్ నేను లాస్ట్ బెంచ్‌లో కూర్చునేవాడినండి. అబ్బా! నిజంగా చెబుతున్నాను, లాస్ట్ బెంచ్‌లో ఉన్నోడిని కరెక్ట్‌గా మౌల్డ్ చేసుకొని రాగలిగితే అద్భుతాలు సృష్టిస్తారండి వాళ్ళు. హ్మ్. 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 ఎలా అంటే లాస్ట్ బెంచ్‌లో కూర్చొని గొడవ చేస్తున్నాడు అంటే టీచర్ నుంచి తప్పించుకోవడానికి ఆడి దగ్గర బోలెడన్ని ఐడియాలు ఉంటాయండి. హ్మ్. నిజంగా అట్లాంటి తెలివితేటలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కావాలండి. హ్మ్. అకాడమిక్ పర్సెంటేజ్‌కి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్సలెన్స్‌కి దేర్ ఈజ్ నో కొరిలేషన్. హ్మ్. 1% కూడా సంబంధం లేదండి. ఓకే. రెగ్యులర్ అకాడమిక్స్‌లో యూనివర్సిటీ టాపర్ హ్మ్. 50% సిలబస్ చదివేసి యూనివర్సిటీ టాపర్ అయిపోవచ్చండి. ఓకే సార్. బట్టి నోడు యూనివర్సిటీ టాపర్ అవ్వచ్చండి. అవును. బ్రెయిన్ చాలా తక్కువ వాడి యూనివర్సిటీ టాపర్లు అవ్వచ్చండి. హ్మ్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి వచ్చేటప్పటికి ఓన్లీ థింగ్ రిక్వైర్డ్ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి. హ్మ్. ఆ ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని ఉన్నప్పుడు ఆ గంట, ఆ 2:30 గంటలు గనక నిజంగా మనది అవ్వాలే గాని హ్మ్. అకాడమిక్ పర్సెంటేజ్‌కి దానికి సంబంధం లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో టాపర్లు అవ్వచ్చండి. ఓహ్! ఇది ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ కాదండి. సో మెనీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేటటువంటి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల్లో కూడా హ్మ్. అంటే నేను ఇంటర్వ్యూలు చూసి చెప్తున్నాను. వాళ్ళని చిన్నప్పటి నుంచి నేను చూసిన వాడిని కాదు. వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూల్లో మేము లాస్ట్ బెంచర్స్‌మి, నా ఇంటర్మీడియేట్ పర్సెంటేజ్ ఇది, నా డిగ్రీ పర్సెంటేజ్ ఇది అనుకుంటూ పబ్లిక్‌గా 50% లోపు మార్క్ లిస్టులు చూపించిన వాళ్ళు ఉన్నారండి. హ్మ్. నేను పిల్లలకి చెప్పే సలహా ఏంటంటే తక్కువ చేసుకోవద్దు మిమ్మల్ని మీరు. ఓకే. వి ఆర్ బోర్న్ టు అచీవ్ సంథింగ్. హ్మ్. అంటే సాధించటానికే పుట్టాము. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కావాల్సింది ఒకటేనండి సక్సెస్ అవ్వటానికి, కమిట్మెంట్. హ్మ్. దట్స్ ఇట్. తెలివితేటలు తక్కువ, అసలు అట్లాంటివి ఏమి 1% కూడా ఉండదండి. హ్మ్. చచ్చిపోయినా సరే ఉద్యోగం వచ్చాక చచ్చిపోవాలని ఒకే ఒక కమిట్మెంట్‌తో వస్తే ఏయ్! వాట్ ఎవర్ ద పర్సెంటేజ్ ఇట్ మే బి, హ్మ్. డిగ్రీ అయిపోయి ఉంటే చాలండి. 1% కూడా సంబంధం లేదు. ఇప్పుడు నేను 22 ఏళ్ళకి ఉద్యోగం తెచ్చుకున్నానండి. ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్ ఐ గాట్ ఎ జాబ్. ఓకే. 10th క్లాస్ సెకండ్ క్లాస్ నాది. ఇంటర్మీడియేట్ కంపార్ట్మెంట్‌లో నేను. డిగ్రీ 54%. ఆ! పీజీ రీజనబుల్లీ గుడ్ మార్క్స్ అండి. నేను ఫస్ట్ అటెంప్ట్‌లో జాబ్ క్రాక్ చేశానండి. హ్మ్. 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 ఏం లేదండి, అవసరం అంతే. అంటే అవసరం అంటే ఆకలన్నీ నేర్పిస్తదంటారు చూడండి. హ్మ్. హ్మ్. ఆకలేస్తే ఇయన్నీ కొట్టుకుపోతాయండి. అబ్బా! కానీ ఒక చిన్న డైలమా ఫేజ్ అయితే ఉంది సార్ స్టూడెంట్స్‌లో. అది కొంచెం నేను వీక్ కదా! నేను వెనకబడిపోయి ఉన్నాను గదా! ఎడ్యుకేషన్‌లో పూర్ ఎడ్యుకేషన్ గదా! అనుకునేటువంటి వాళ్ళున్నారు. వాళ్ళకి మాత్రం యూ హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ క్లారిటీ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.